మణిపూర్లో మళ్లీ పరిస్థితి అదుపు తప్పుతోంది. దీనికి కారణం ఓ కుటుంబం అత్యంత దారుణంగా హత్యకు గురవడం. దీనికి వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లను మెయితీ నిరసనకారులు టార్గెట్ చేసుకున్నారు. కొన్ని చోట్ల వారి ఇళ్ల ముందు నిరసన తెలుపుతుండగా అది కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో కొన్ని ఇళ్లను తగలబెట్టారు. మొత్తం 2 మణిపూర్ మంత్రులు, 3 ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. దీనంతటికీ ఓ కుటుంబం కుకీ మిలిటెంట్ల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురవ్వడం కారణం. కుకీ మిలిటెంట్లు కొన్ని రోజుల క్రితం జిరిబాంలో మెయితీలకు చెందిన ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళెవ్వరూ కూడా ప్రాణాలతో లేరు. మొత్తం 6గురిని దారుణంగా హత్య చేయడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. మరణించిన వారిలో 3 మహిళలు ఉండగా మరో 3 చిన్నారులున్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తుండగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిజానికి ఈ నెల 11న సీఆర్పీఎఫ్ క్యాంప్, మరో పోలీస్ స్టేషన్పై కుకీ మిలిటెంట్లు దాడులు చేశారు. ఎదురు కాల్పుల్లో 10 మంది కుకీ మిలిటెంట్లను మట్టుపెట్టారు. భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే ఈ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి చంపేసుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే మెయితీలు చేస్తున్న ఆందోళనలు ఇప్పుడు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆందోళన మొదలైంది.